హాయ్ అండి. వెల్కమ్ టు వీఆర్ టైలర్స్. మీకు నేను నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా! నేను హౌస్ అనేది ఎలా షిఫ్ట్ అయ్యాము, ఎలా తక్కువ బడ్జెట్‌లో ప్యాకింగ్ చేసుకున్నాము అనేసి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇదిగోండి థంబ్‌నెయిల్ ఇక్కడ ఇస్తాను. ఎవరైనా చూడని వారుంటే చూడండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే కొంత అవగాహన ఉంటుంది అనేసి. మనం సహజంగా హౌస్ ఖాళీ చేసేటప్పుడు ఎవరైనా కానీ చెత్తా చెదారంతోటి ఇంతే హౌస్ అనేది ఇస్తూ ఉంటారు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అనిపించింది మాకు. ఎందుకంటే మేము చాలా ప్లేసెస్‌లో సఫర్ అయ్యామన్నమాట. క్వార్టర్స్‌లో గానీ, బయట గానీ మన హౌస్ లోపలికి వెళ్ళే ముందు అసలు ఎక్కడియక్కడ అట్ట బాక్సులు, పేపర్సు, వేస్ట్ అంతా అట్లాగే వదిలేసి మనం హౌస్ అనేది ఖాళీ చేసి ఇస్తూ ఉంటాము. అప్పుడు అనిపిస్తుందనమాట చూడగానే అసలు ఏంటి ఇలా ఉంది హౌసు అనేసి. అదీ కాకుండా కొంతమంది అలా అలా క్లీన్ చేసిస్తే కలిసి రాదు, లక్ష్మి వెళ్ళిపోతుంది అన్న ఒక ఫీలింగ్‌లో కూడా ఉంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మేము మాత్రం మా మా మైండ్ సెట్ ఎలా అనిపిస్తుందంటే, మనకి ఎలా అయితే హౌస్ ఇచ్చారో అలాగే క్లీన్‌గా ఒక్క ఐటెమ్ కూడా వేస్ట్ అనేది అక్కడ కనిపించకూడదు. అదే రెస్పెక్ట్‌తో మనం హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి అన్న ఫీల్ తోటి మేమైతే క్లీన్ చేసి మరీ ఇచ్చేసామన్నమాట. అక్క మరి ఎలాగా మీరు హౌస్ ఖాళీ చేసినప్పుడు అంతా ఊడ్చేసి ఇవ్వకూడదు కదా అనేసి అనుకొని ఉండొచ్చు. నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే, మీకు ఆల్రెడీ ప్యాకింగ్ చేసి మనం హౌస్ షిఫ్ట్ అయ్యే వీడియో చేశాను కదా! ముందు రోజు నైటు ఇల్లంతా ఊడ్చేస్తాననమాట. ఊడ్చిన తర్వాత అంటే అప్పుడు ముందు రోజు నైటే ఊడిస్తే మనకు ఆ రోజు ఊడ్చినట్టు ఉండదు. అంటే చిమ్మడం అంటాం కదా! కింద దుమ్ము అది. ఇక అట్ట బాక్సులు ఇవన్నీ ఏరేసి ఏ చిన్న ఎక్స్ట్రా బాటిల్ కానీ ఏ చిన్న కసువు కూడా ఇంట్లో లేకుండా మొత్తం క్లీన్గా హౌస్ అనేది ఖాళీ చేసి ఇచ్చేసామన్నమాట. ఇదిగోండి చాలా పెద్దగా ఉంటుందండి ఇల్లు మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది నాకు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత. ఒక్క డిసప్పాయింట్ ఒక్కటి ఏంటంటే, మనం టైలరింగ్ పర్పస్గా తీసుకున్న ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా అదొక్కటి మైనస్ తప్ప నాకు ఈ ఇంట్లో చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి కిచెన్ కూడా మొత్తం ప్లాట్ఫామ్ కడిగేసి నేను పెట్టేశాను. ఇవేంటి బాటిల్స్ చూద్దాం ఇక్కడే ఉన్నాయి అనుకుంటున్నారు. నాకు పాలు పోసే బాబాయ్ వాళ్ళు బాటిల్స్ ఉంచమన్నారు. అందుకని నేను అక్కడ పెట్టేశాను. వాళ్ళు తీసుకుంటామన్నారనమాట. ఇదిగోండి మొత్తం క్లీన్గా ఎక్కడ కబోర్డ్లో ఒక్క న్యూస్ పేపర్ కూడా లేకుండా మొత్తం అయితే క్లీన్ చేసేసి ప్లాట్ఫామ్ కడిగేసి వాష్ ఏరియా కూడా వాష్ ఏరియా కడిగేసి నాకు ఇవ్వాలనిపించింది. ఎందుకు అనంటే అలా వాళ్ళు మనకి హౌస్ ఇచ్చేటప్పుడు కూడా క్లీన్ చేసే ఇచ్చారండి ఓనర్సు. అదే విధంగా ఇవ్వాలన్నది నా ఇంటెన్షను. కొన్ని హౌసెస్ చూసినప్పుడు ఇంతకుముందు కొన్ని చూసినప్పుడైతే కొంతమంది ఓనర్సు క్లీన్ చేసి ఇవ్వరనమాట. అలాంటప్పుడు అలా వెళ్ళగానే అవన్నీ చూసి ఏడ్పొచ్చేసేది. ఇక అవంతా కూడా మళ్ళీ వన్ డే అంతా కూడా కొంతమంది పేపర్సు, వేస్ట్ బాటిల్స్, అలాగే వేస్ట్ అట్ట బాక్సులు, అంతా కార్డ్బోర్డ్ బాక్సులు మొత్తం కూడా అలా వదిలేసి ఇంకా చెప్పడానికి కూడా వీలవ్వదు. కొంతమంది అయితే బట్టలు కూడా అలా వదిలేసి వెళ్ళినటువంటి ఇళ్ళల్లోకి మేము వెళ్ళాము, చూసాము. అలాంటి సిచ్యువేషన్ మనకు ఉండకూడదు, మనం ఒకరికి క్రియేట్ చేయకూడదని స్టార్టింగ్ నుంచి మేము ఇలాగే క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు కూడా క్వార్టర్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు క్లీన్ చేసి ఇచ్చేసాము. ఇలా ఏదో మనకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మనం క్లీన్ చేసి ఇస్తే అన్న ఫీల్ కాకుండా మనము ఒకటి థింక్ చేయండి. మనం ఇలాగా గజిబిజి గందరగోళంగా మనమే వాడుకొని వేస్టేజ్ అంతా అక్కడే వదిలేసి వెళ్ళిన తర్వాత అవతల పర్సన్ని మనం ఇలా చేసి వెళ్ళామని వాళ్ళు మనల్ని గురించి నెగిటివ్గా అంటే ఇలా చేసి ఇచ్చేస్తారని తిట్టుకుంటూ నెగిటివ్గా ఆలోచిస్తే అది మాత్రం మనకు కలిసి వస్తుందా అన్నది మా పాయింట్ ఆఫ్ అనమాట. ఇంకా అడిగారు కదా మీరు అక్క హౌస్ అనేది చూయించండి అని. లోకల్ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కాల హౌస్ మేము తీసుకోవాలనుకుంటున్నాము అని ఇద్దరు మెసేజ్ చేశారు. హౌస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. బట్ ఇది రెంటెడ్కి అయిపోయిందండి. మేము ఖాళీ చేస్తూ వచ్చిన వెంటనే అయిపోయిందనమాట. కానీ చాలా హ్యాపీగా చాలా బాగుంది ఇల్లు మాత్రం. మీరు ఎవరైనా హౌస్ కనుక మీరు వెకేట్ చేసి అంటే మీరు ఖాళీ చేసే ముందు ఏమన్నా నేను థింక్ చేసిన విధానం బాగుంది అనుకుంటే మీరు ఇది ఫాలో అవుతారని వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మెమరీస్ నాకు ఒక్కసారి గుర్తొచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా అనిపించింది ఈ వీడియో, నేను ఆలోచించింది కరెక్టా కాదా అన్నది ఈ వీడియో కింద మెసేజ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.